హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది చిన్న ఇల్లు చింతలేని ఇల్లు అని మన యూట్యూబ్ ఛానల్లో ఈ ఇంటి వీడియోస్ అయితే చాలా వచ్చుంటాయి అన్నమాట. సో దీంట్లో ప్లాస్టింగ్ వర్క్ అయిపోయింది, మిగతా వర్క్లు దాదాపు 90% కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎలా ఉంది, లోపల ఏమేమి చేంజెస్ చేశారనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి డీటెయిల్స్తో సహా చెప్తాను. ఎలక్ట్రికల్ పని కోసం ఈ గాళ్ళు అయితే తవ్వేసి బోర్డులు అయితే ఫిట్ చేసేసారనమాట. దాని తర్వాత టీవీ షెల్ఫ్ చూసారు కదా, టీవీ షెల్ఫ్ స్టార్టింగ్ హాల్లోనే ఇక్కడ ఫిట్ చేసేసారు. ఇక్కడ వచ్చేసి మనకు షోకేస్, ఏదైనా ఫ్లవర్ వాజ్ లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ ఒకటి పెట్టారనమాట. దీని ప్రీవియస్ వీడియోలు చూస్తే ఈ ఇంటి కొలతలు మీకు డీటెయిల్గా అర్థమవుతాయి. చిన్న ఇల్లు చింతలేని ఇల్లు అనే టైటిల్తో అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఒక చిన్న షెల్ఫ్ లాగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ ఒక గుమ్మం వచ్చిందనమాట, ఇటు నుంచి అటు దక్షిణం వైపు. ఓకే, ఈ దక్షిణం వైపు కాకుండా మళ్ళీ కిచెన్లో చాలా తక్కువ స్పేస్ ఉంది, కానీ ఇక్కడ కూడా అన్ని అవసరాలకు తగిన విధంగా షెల్ఫ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా. ఓకే, ఇదైతే తక్కువ స్పేసే ఉంది, బట్ ఓకే. దేవుని మందిరం కోసం అయితే ఇక్కడ ఒక షెల్ఫ్ లాగా ఏర్పాటు చేయడానికి సెట్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే షింక్ వస్తుంది. సో వాటర్ ప్యూరిఫైర్ ఈ ఏరియాలో సెట్ చేస్తారనుకుంటా మేబీ. ఫస్ట్ బెడ్రూమ్లో కూడా తక్కువ స్పేస్లోనే షెల్ఫ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా బీరువా కోసం వదిలేశారు. చూస్తే ఇది ఎంత ప్లెయిన్గానే ఉంది, వర్క్ బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. ఇది చూడండి, టీవీ షెల్ఫ్ కోసం అయితే ఈ ఏరియాని ఇట్లా వదిలేశారు. సెకండ్ బెడ్రూమ్లో కూడా ఈ ఏరియాని టోటల్ బీరువా కోసం వదిలేశారు. ఇది షెల్ఫ్లు బట్టల కోసం అయితే వదిలేశారనమాట. అదర్వైజ్ కొత్త అప్డేట్ అయితే ఏం లేదు, మీరు పాత ఇంట్లో చూసి ఉన్నారు. ఈ సైడ్ వచ్చేసి బాత్రూమ్ వైపు మీరు చూస్తే ఈ కొత్త అప్డేట్ వచ్చేసి ఈ ఏరియా ఇదైతే కట్టేశారనమాట. మేస్త్రి గారు ఇక్కడ కొద్దిగా వైర్లు బయట కనపడుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దాదాపు 8 చిల్లర ఉందన్నమాట. లోపల ఏదైనా వస్తువులు స్టోర్ చేసుకోవడానికి అయితే స్టోరేజ్ లాగా ఉంచారు. బాత్రూమ్ అప్డేట్ మనం ప్రీవియస్ వీడియోలో చూసి ఉన్నాం కదా. సో ఇది వచ్చేసి ఇంకా ఇంత స్పేస్ ఉంది ఇటువైపు. ఓకేనా ఫ్రెండ్స్, లోపల వైపు అయితే ఇక్కడ బాత్రూమ్కి దీనికి చిన్న గ్యాప్ ఉండేది ఇంటికి. ఈ గ్యాప్ ఇటువైపు నుంచి అయితే మూసేశారనమాట. ఓకేనా, ఇదైతే ప్రస్తుతానికి చిన్న ఇల్లు చింతలేని ఇల్లు అప్డేట్లో లోపల వైపు. పైన స్టేర్ కేస్ ఉంటుంది కదా, స్టేర్ కేస్ అప్డేట్ చూస్తే ఏ విధంగా ఉందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా కొన్ని కోణాలు వర్క్లు ఉంటాయి కదా, అవి అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. చూడండి, వర్క్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇవి చిన్నవి ఉంటాయి కదా, ఇవైతే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. పైన వర్క్ కూడా బ్యాలెన్స్ ఇంకా ఉంది, ఫ్లోరింగ్ లాగాలి. ఓకేనా, పైన ప్లాస్టిక్ ట్యాంక్ బదులు మన వాళ్ళు సిమెంట్ ట్యాంక్ పంపించారనమాట. దీని లోపల అయితే ఏ విధంగా ఉంది, వాటర్ వచ్చేసి తడపడానికి పెట్టుంటారు నాకు తెలిసి. సో దీంట్లో స్టార్టింగ్ కనపడే ఇల్లు మా బ్రదర్ వాళ్ళది, అవతల కనపడే ఇల్లు నాది. సో ఇలాంటి మరిన్ని కన్స్ట్రక్షన్ వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.